గుడ్ ఈవినింగ్. వినిపిస్తుందన్న మాట మీ అందరికీ? సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, హౌ ఆర్ యూ ఎవ్రీబడి? కమ్ ఆన్. హాయ్ హాయ్ ఎవ్రీవన్. నైస్. ఫైన్ గై మై డియర్స్. వాట్ అబౌట్ యూ గైస్? ఎస్టర్డే ఫ్లెక్స్ బాక్స్ ఎంతమంది ప్రాక్టీస్ చేశారు? ఎలా అనిపించింది? హౌ యూ ఫెల్ ద రిసోర్సెస్? ఆర్ యూ కంఫర్టబుల్? వినిపిస్తుందా మీ అందరికీ? ఆర్ ఏబుల్ టు హియర్ మీ? వంశీ, డౌట్స్ అడుగుతారా? నో డౌట్స్? ఎనీ మోర్ డౌట్స్ ఆర్ నో డౌట్స్? ఏమైంది సొల్యూషన్? కోడ్ రాసే టైంలో రాజుకి రావట్లేదా? Hmm, ఏం చేద్దాం మరి? ఎక్కడ పెడుతున్నాను రా తీసుకెళ్ళి? కోడ్ మీద పెట్టిన దృష్టి అంతాను కోడ్ మీద పెట్టి వచ్చేస్తుంది దృష్టి. మ్యాథ్స్లో అథమెటిక్ సొల్యూషన్స్ కొన్ని ఉంటాయి. లాజికల్ రీజనింగ్, అథమెటిక్ నేర్చుకుంటే మీకు బాగా బెనిఫిట్ అవుతుంది కొంతమందికి. నేను ఫ్లక్స్ చేశారు కదా, ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయింది. కొంచెం టూల్ టిప్స్ లాంటివి, గ్రేడియంట్స్ లాంటివి చిన్న చిన్న చెప్దాం అనుకున్నాను. అంటే చిన్న చిన్నవి కాదు, బట్ మోర్ ఎఫెక్టివ్. చెప్పుకున్నప్పుడు జావాస్క్రిప్ట్లోకి వెళ్దాం. సో 1-2 సెషన్స్ ఆల్మోస్ట్ మనము గూగుల్ని లైవ్ సర్వర్ చేయాలి. అర్థం కాలే, ఎడ్జ్లో ఓపెన్ అవుతుంది. నేను గూగుల్ని లైవ్ సర్వర్ చేయాలి. ఓకే, డిఫాల్ట్ బ్రౌజర్ ఏముంది మీ సిస్టమ్లో చూసుకోండి. మీ సిస్టమ్లో డిఫాల్ట్ బ్రౌజర్ ఏదంటే లైవ్ సర్వర్ ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. ఇట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అర్థమైనా? సో మీరు ఏం చేస్తారంటే గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి సెట్టింగ్స్లోకి వెళ్ళి డిఫాల్ట్ బ్రౌజర్కి మార్చేసిన సెట్టింగ్స్ అయిపోతాయి. ఓకేనా? రైట్, స్టార్ట్ చేసుకుందాం మరి. వేరే యూత్ అని అడిగలేదు ఈరోజు. బేసిక్ పాయింట్స్ వీ కెన్ సే. మళ్ళీ ఓపెన్ చేస్తాను. ఇంటెలిజెన్స్ రావట్లేదు. రైట్, we did the flux and ఫ్లక్స్ ఐటమ్స్ చెప్పాను మీకు నిన్న. యానిమేషన్స్ కూడా చూసి ఉండొచ్చు. సో చిన్న చిన్న గ్రాడియంట్స్ అనేవి చూపిస్తారు. గ్రాడియంట్ అనేది విన్నారా పేరు? ఏంటి వాళ్ళ బందా దేనికోసం ఏపీలో? మన ఏపీకి ఏమైంది? మాకు ఏం తెలియదు ఇక్కడ. ఎందుకు బంద్ చేసుకున్నారు? స్టీల్ ప్లాంట్ కోసమా? అయితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం. ఓకే ఓకే, సరే అయితే ఉండిపోతుందా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా మనకి బంద్ అయిపోయింది సక్సెస్గా? రైట్, ఓకే. వాల్యుబుల్ ఎడ్యుకేషన్ డే వేస్ట్ చేశారు కదండి అందరూ కలిపి. రైట్, షూర్ సార్, అలాగే చేద్దాం. ఓకేనా? సో విల్ మూవ్ ఫార్వర్డ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గ్రేడియంట్? ఎవరైనా డిక్లేర్ చేస్తారా? డిఫైన్ చేస్తారా? ఎనీబడి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గ్రేడియంట్? ఎనీబడి ఈస్ గోయింగ్ టు డిఫైన్ దట్? ఐ వెరీ హ్యాపీ. క్విక్లీ. Somebody said it is a combination of colors. Good. Any other one? It's a combination of colors. Any other one? Mixing of colors. Very good. So there are the different types of colors are going to be mixed here. Correct. So gradients basically 3 types. What are that one? Linear gradients, radial gradients, and rotated like conic gradients. So there are different types of gradients are there. So we can rotate that one. So linear gradient, radial gradient, and conic gradients. I'll show you one by one. Okay. We'll try to observe also. So I'm giving these gradients basic part. Just observe. Style. Come on, everyone.
సో ఎనీ నేమ్ యూ కెన్ టేక్ యాజ్ దట్ వన్. సో ఐఎమ్ టేకింగ్ ఓకే గ్రాడియంట్ అని పెట్టడం మీ అందరికి ఈజీగా ఉంటుంది. సో ఐమ్ గివింగ్ హైట్ కొంచెం ఎక్కువ ఇద్దామా, వద్దులే మరీ ఎక్కువైపోతుంది. రైట్, బ్యాక్గ్రౌండ్ కలర్, సో ఐమ్ గివింగ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ లీనియర్ గ్రేడియంట్ ఏమని ఇస్తానంటే ఎల్లోని ఇస్తాను. చూద్దాం క్లారిటీగా ఉందో చూడండి మీరు. జస్ట్ స్మాల్ గ్రేడియంట్ హైట్ అండ్ 2 కలర్స్ మిక్సింగ్. బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా డిస్ప్లే చేశాను, దాని మీద లీనియర్ గ్రేడియంట్ ఇస్తాను రెడ్ అండ్ ఎల్లో. సో దాన్ని బట్టి మనం ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేద్దాము. సో లీనియర్ గ్రేడియంట్ అండ్ ఐమ్ గివింగ్ టాప్ టు బాటమ్. రైట్, సో ఐమ్ గివింగ్ సింప్లీ 1 tip. ఏంటి ఐడి పేరు ఏంటి? ఐడియా క్లాస్ అది. ఇస్ ఇట్ 1? ఇస్ ఇట్ ఓకే? రైట్, సో యూ కెన్ చెక్ ఇట్ దేర్. కమాన్, ఎలా ఉంది గ్రేడియంట్? అజెండా గ్రేడియంట్ సార్ వెంకటేష్. కమాన్, థమ్స్ అప్ ఎవ్రీవన్. బాగున్నా? lovelyగా. These are the special effects by pouring the colors. మళ్ళీ నేనైతే ఎక్కడ పడుతున్నానంటే జనరల్గా ఇప్పుడు మాకు వెబ్సైట్ డిజైన్ చేస్తాం కదా, డిజైన్ చేసినప్పుడు మనం స్క్రీన్ బాటమ్ డిఫరెంట్ కలర్స్ డిజైన్ చేస్తూ ఉంటాం. ఫుట్ అంటాం దాన్ని. ఓకేనా? ఎప్పుడైనా చూసారా? అక్కడ నేను వాడతాను. ఎక్కడ వాడుతున్నాను? నేను వాడుతున్నాను సన్సెట్ వ్యూ. దిస్ రైట్ ఆన్సర్, సన్సెట్ వ్యూ. అడ్వాన్స్ సిఎస్ఎస్ కంప్లీట్గా. రైట్, సో 2 కలర్స్ అయినా 2 కంటే ఎక్కువ కలర్స్ మిక్స్ అవ్వమంటారా? ట్రై చేద్దామా? సో రెడ్ నుంచి చేద్దాము. గ్రేడియంట్ లీనియర్ గ్రేడియంట్ ఇచ్చిన రైట్ నుంచి కావాలి. ఓకేనా? సో వాట్ ఐమ్ గివింగ్ సింపుల్లీ 2 ఉందంటే అసలు రైట్ ఉంది. ఓకేనా? సో 2 రైట్ కామ. చూడండి ఇప్పుడు బాగుంది రైట్. ఎలా అనిపిస్తుంది మీకు? సింటాక్స్ చూడండి ఫస్ట్ మీరు. సో ఇట్ ఇస్ గోయింగ్ టు లెఫ్ట్ టు రైట్ కంప్లీట్లీ. కరెక్ట్ అన్నట్టు. సో ఆల్ దీస్ ఆర్ అవైలబుల్ హియర్. 2 రైట్, దట్ మీన్స్ 2 రైట్. బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వకపోయినా నో చేంజ్ కదా సార్? ఇవ్వకండి. ఓకేనా? బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వకండి. ఓకేనా? గుడ్. సంబడి ఆస్క్ మీ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వలేదు సార్ నేను. ఇవ్వకండి. అండర్స్టూడ్? కానీ దాని ఉపయోగం ఏంటని చూపిస్తారు. Clear everybody? Shall I move forward? రైట్, నైస్. లాట్ ఆఫ్ మోడిఫికేషన్స్ వస్తాయి ఇందులో. క్లియర్ అయిందా మీకు? చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. రైట్, నౌ కొంచెం మార్చదాన్ని. రెడీ ఉన్నారు అందరూ? లీనియర్ గ్రేడియంట్ ఓకే. 2 రైట్ తీసేస్తున్నాను నేను. హలో, లీనియర్ గ్రేడియంట్లో 2 రైట్ తీసేస్తున్నాను. 2 రైట్ తీసేస్తే ఏం చేస్తుంది అందరికీ తెలుసు ఆల్రెడీ. రైట్, రెడ్ ఎల్లో ఇంకో కలర్ ఇస్తున్నాను. ఇవ్వచ్చా? రూల్ ఏం లేదు ఇక్కడ. 2 కలర్స్ ఉండాలని గ్రీన్ ఇచ్చాను. ఓకే, ఇచ్చి నేను ఏం చేస్తానంటే ఐఎమ్ కమింగ్ టు ఒక ఐడి సెలెక్టర్కి వచ్చి గ్రేడియంట్ 2 అనేది తీసుకోండి. గ్రేడియంట్ 1 కాదు 2 తీసుకోండి. తీసుకొని ఐఎమ్ గోయింగ్ టు రైట్ హియర్. ఓకేనా? సో హైట్ రాద్దాము కరెక్ట్గా చూడండి, 200 పిక్సెల్స్. బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వట్లేదు నేను. సో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ చేస్తున్నాను. వాట్ దట్ వన్? లీనియర్ గ్రేడియంట్. సరిగ్గా చూడండి, లీనియర్ గ్రేడియంట్ రెడ్ తీసేస్తున్నాను. ఓకేనా? డిఫరెంట్ ఇద్దాం అందుకంటే. సో ఆరెంజ్. ఓకేనా? ఎల్లో. ఓకే, ఎల్లో తర్వాత రైట్ కామా గ్రీను. చూడండి ఎట్లా ఇస్తున్నాను. బ్లూ చూస్తున్నారా? ఇంకేమైనా ఇండిగో. ఓకే, ఇంకేమైనా సరిపోతుంది కదా? ఆపేస్తాను. చూద్దాం. ఓకే, ఉంది, ఆపేసాను. ఇంకేమిట్లేదు. ఓకేనా ఎవరిబడి? సో లీనియర్ గ్రేడియంట్ ఫస్ట్ చూడండి ఇక్కడ. లీనియర్ గ్రేడియంట్ మల్టిపుల్ కలర్స్ టాప్స్. కింద వద్దాం, H2 లో కదా కలర్స్ టాప్స్. అండ్ ఐఎమ్ గివింగ్ హియర్ డివ్. ఏమి ఇస్తున్నా ఐడియా ఇక్కడ? 2 ఇస్తున్నా. ఓకేనా? వేసుకోండి. కమాన్ నా. ఎలా ఉంది? చక్కగా జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. చాలా జాగ్రత్త అబ్జర్వ్ చేయాలి. బ్లూ షేడు, గ్రీన్ షేడు. ఎస్ మహేష్, ఎస్. సూపర్. లైక్ దిస్ యూ పీపుల్ నీడ్ టు డెవలప్. నాది సూపర్ అండి. యూ పీపుల్ నీడ్ టు డెవలప్. ఎక్కడ స్టార్ట్ అయిన డెవలప్మెంట్ చూసారా? మీ ముందు బ్యాచ్ మీ బ్రోస్ మీ సిస్టర్స్ అందరూ వెబ్సైట్ డెవలప్ చేస్తారు ఓన్గా, జాంగోలో. దేర్ ఓన్ వెబ్సైట్స్. వెరీ హ్యాపీ. మీ చేత చేస్తాను, మీ చేత కూడా కంపల్సరీగా మీ వెబ్సైట్ మీరు ఓన్గా డెవలప్ చేసుకోవాలి. ఫ్రంట్ ఎండ్ గ్యారెంటీ, బికాజ్ డెవలప్మెంట్ చేయాలి. ఫుల్ స్టాక్, కంప్లీట్ ఫుల్ స్టాక్ మొత్తం డేటాబేస్ సహా. మీరు రెడీయా వెబ్సైట్ చేయడానికి? ఎస్. ఓకే, గుడ్. మీరు ఫుల్ స్టాక్ అయితే మీరు మరి ఓకేనా? కలర్ స్టాప్ చూసారు కదా మీరు? ఓకేనా రెడీ? ఇంకో రేటింగ్ చూద్దాం, దాన్ని యాడ్ చేద్దాం. ఒకటి గ్రాడియంట్ ఒకటి. ఇది గ్రాడియంట్ 1. ఓకేనా? సో దీని ఇట్లా ఇస్తాను ఒకసారి చూడండి. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ జస్ట్ అబ్జర్వ్ చేయండి. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ రిపీటింగ్ లీనియర్ గ్రాడియంట్. సో ఏమి ఇస్తానంటే నేను
జస్ట్ ఒక 10% తగ్గిస్తాం, ఇక్కడ ఒక 20% తగ్గిస్తాం. జస్ట్ అబ్జర్వ్ చేయండి, ఓకేనా? రెడ్, ఎల్లో, గ్రీన్, రైట్? గ్రాడియంట్ 2 సేమ్ స్టోరీ, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ రిపీటింగ్, జస్ట్ repeating. So I'm giving linear gradient. So simply I said red, yellow, చాలా ఉన్నాయి ఇక్కడ, గ్రీన్ కదా, ఏం చేద్దాం, ఎల్లో గ్రీన్ తెలిపినా, జస్ట్ అబ్జర్వ్ చేయండి, ఓకేనా? వద్దులే, ఎల్లో ఇద్దాం, గ్రీన్ కలిపి, ఓకే? గ్రీన్కి ఒక 10% ఇద్దాం, రెండు కలిపి తీసేసిన. ఎన్ని కలర్స్ అంటే మీరు చూడలేకపోతున్నారు కదా, ఓకే? ఇప్పుడు గ్రాడియంట్ 3లోకి వస్తున్నా. గ్రాడియంట్ 3 సేమ్ స్టోరీ, రిపీటింగ్ లీనియర్ గ్రాడియంట్, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఓకే? రెడ్, ఎల్లో, గ్రీన్, ఓకేనా? అంతా ఓకే కదా? కమాన్ రెస్పాండ్ అవ్వండి. రైట్, బాడీలో అన్ని తీసేసినా ఇంకా, సారీ 1, 2, 3 అని ఇచ్చేస్తా. ఎలా ఉంది? 7 వేసుకోండి, ఫైర్ సింబల్స్. జిగేల్ రాజా, ఏ కదా కావాల్సిన కూడా అవుట్పుట్లు పెట్టచ్చు, బ్యాక్గ్రౌండ్ పంపించు, ఓకేనా? ఇమేజెస్ పెట్టాలంటే దీని బ్యాక్గ్రౌండ్ పంపించి పెట్టుకోవచ్చు, ఇమేజెస్ బాగా ఇక్కడ గ్రాడియన్స్ ఏం చేస్తాయంటే ఓవర్కమ్ చేసేస్తాయి. సేమ్ కోడ్ డిగ్రీస్ మార్చాను అంతే, చూడండి కోడ్ తీసుకుని కోడ్ అబ్జర్వ్ చేయండి. యా, ఒకసారి మీరు డిఫరెంట్ ప్రయోగాలు చేసి మీరు చెప్పండి, ఓకేనా? దీస్ ఆర్ ద లీనియర్, రేడియన్ చూపించినప్పుడు దీస్ ఆర్ ద లీనియర్, లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్, రేడియన్ చూపించిన సర్కిల్స్. హౌ టు నో అబౌట్ విచ్ టైమ్ యూస్, మనకి ఒకటి చెప్పనా మీకు, సాయి, ఇక్కడ గ్రాఫిక్స్ అనేది ఎండ్ యూజర్ అడగడం మిమ్మల్ని, మీ క్యాలిబర్ అది, సాయి కన్నా ఎస్ సాయి, మీ క్యాలిబర్ అది ఎంత అట్రాక్టివ్ ఉందని చూసుకోండి అంతే. యూజర్ ఏం తెలియదు, మీరు 45 90 అట్రాక్టివ్ ఉందా లేదంటే, సాయి అర్థమైనా మీకు? దీని నుంచి వరి అవ్వాల్సిన పని ఏమి లేదు. ఇదేంటి గ్రాడియంట్ 1, ఇదేంటిది లీనియర్ కదా, ఇప్పుడు నాకు రేడియల్ కావాలి, అప్పుడు ఏం చేస్తాను నేను, ఈ రిపీటింగ్ తీసేసి లీనియర్ తీసి ఏం పెడతాను, చెప్పండి, సింపుల్, ఏం లేదు, రేడియల్ అంటే రేడియల్ గ్రాడియంట్ అని ఇక్కడ మీరు ఇవ్వాల్సింది, ఎంత పర్సెంట్ కావాలి చెప్పాలి, రేడియల్కి 5% అది, ఓకేనా? సో ఒక 15% ఇచ్చుకో, మిగిలింది ఒక 60% ఇచ్చి చూస్తారా, అంతే, గేమ్ అవుతా. మిగిలినట్లు నేను కాల్ చేయను, అలా చేస్తాను. సో ఐ డోంట్ వాంట్ కాల్ దట్ గ్రాడియంట్ 1. సో గ్రాడియంట్ 1 ఒకటే కావాలి నాకు, మిగిలిన రెండు నాకు అర్థమైందా మీకు? జస్ట్ ఒకటి చూడండి ఎలా ఉంది, ఇప్పుడు చెప్పండి ఎలా ఉంది మీరు. రేడియల్ పర్సెంటేజ్ ఇవ్వాలి, కరెక్ట్, పర్సెంటేజ్ ఇవ్వాలి, కరెక్ట్, పిక్సెస్ ఇవ్వకూడదు. చేద్దాం చేద్దాం, టెక్స్ట్ కూడా చూపిస్తాను. సో ఆ గ్రీన్ బదులు ఆరెంజ్ ఇద్దామంటారా? సంబడి సజెస్టింగ్ మీ ఆ గ్రీన్ బదులు ఆరెంజ్ ఇవ్వచ్చు కదా సార్, అవునా? ఎక్కడ కనిపిస్తుంది, ఎంత ఉందా, లైక్ సన్, కరెక్ట్, మార్నింగ్ సన్, మూన్, మూన్. Yes, guys, it's great. Okay, nuclear bomb explosion. Right. 1 second, guys. 1 second. So it's 25%, 20% it's a meet try, okay? Then you will get the things completely. 1 second. I'm going to share the screen. 1 second. Yeah. 1781. Yeah, I'm here, my dears. I'm here, okay? Okay, now, right, right, okay, na? Right. So, మార్చిన ఇంకా రేడియన్ ఇంకా మార్చిన, రెడీ ఎవరిబడి? షల్ ఐ చేంజ్? ఈ రేడియన్స్ అన్ని మీకు ఇచ్చేస్తాను, ప్రాక్టీస్ చేస్తానంటే నేను వేరే టాపిక్కి వెళ్తాను, మీరు ప్రాక్టీస్ చేస్తాను మరి, చాలా ఉన్నాయి ఇలాగా.
బొమ్మలు ఏం చూస్తారు ప్రాక్టీస్ చేయొచ్చు కదా హ్యాపీగాను. చాలా ప్రోగ్రామ్స్ ఇస్తాను మీ అందరికీ. జస్ట్ వావ్ యూ కెన్ ప్రాక్టీస్. యా. సో వచ్చే మనం ఎప్పటి వరకు చెప్పిన టాపిక్స్ గురించి మాట్లాడుకుందాం. ప్లస్ సిఎస్ఎస్ అనేది మీకు ఒక మాట చెప్తాను మీ అందరికీ. విజువలైజేషన్. మీరు ఎంత కోడ్ బ్యాక్గ్రౌండ్ రాసినా, అంటే మీరు ఎంత నాలెడ్జ్ఫుల్ అవ్వచ్చు, మీ బ్రెయిన్ ఎంత ఉండొచ్చు ఐన్స్టీన్ లాగా. కాకపోతే అతన్ని యశ్వంత్ నేను ఇచ్చినప్పుడు చూడండి, ఇచ్చిన 10% 20% అలా ఇంక్రీస్ చేసి ఇచ్చిన ఎగ్జాంపుల్స్ ఒకసారి మీరు ఎగ్జిక్యూట్ చేసి తెలిసిపోతుంది. అది ఎప్పుడు కూడా లెఫ్ట్ నుంచి రైట్ కి చేంజ్ అవుతుంది యశ్వంత్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి లెఫ్ట్ టు రైట్. సో ఆ ప్రిన్సిపల్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా, రైట్. సో ఎవరైనా సరే దేనికి అట్రాక్ట్ అవుతారు చెప్పండి. ఫ్రంట్ అండ్ చూసా, బ్రెయిన్ చూసా, దేనికి అట్రాక్ట్ అవుతారు ఎవరైనా? రైట్. సో బోతా ఏది ఇంపార్టెంట్ అంటే బోతా కాదు. మీరు దేనికి అట్రాక్ట్ అవుతారు నాకు చెప్పండి ఫస్ట్. కాలేజ్ స్టూడెంట్స్ కదా, నేను చెప్పనా మీ గురించి. యూ ఆర్ అట్రాక్టింగ్ ఓన్లీ ఫర్ ఫ్రంట్ ఎండ్. యూ పీపుల్ ఆర్ అట్రాక్టింగ్ ఓన్లీ ఫ్రంట్ ఎండ్. అవునా కదా, చెప్పండి, నేను చెప్పండి. వా ఏం సార్, అంతేనా? సీక్రెట్ దిగా పైకి ఫ్రంట్ ఎండ్, ఫ్రంట్ ఎండ్ ఓన్లీ ఫ్రంట్ ఎండ్. బ్యాక్ ఎండ్ ఎక్కడ ఏముంది ఏది తెలియదు, తర్వాత తెలుస్తుంది. ఓకేనా, రైట్. సో ఫ్రంట్ ఎండ్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేయండి. హౌ మచ్ యూ ఆర్ పుటింగ్ కాన్సన్ట్రేట్ ఫ్రంట్ ఎండ్, డెఫినెట్లీ మీ వెబ్సైట్ అంతా లైక్ చేస్తారు క్లయింట్ అనేవాడు. ఓకేనా, రైట్. సో HTML, HTML5, CSS in CSS3. So maximum you people need to understand the things very clearly here, and the point is here you need to understand very clearly. మీకు ఎంత వస్తే జావా స్క్రిప్ట్ అంతా ఏకుంటుంది, లాజికల్ గా ఉంటుంది. జావా స్క్రిప్ట్ ఎవరైనా కనిపిస్తున్నా, ఎవరైనా చెప్పండి. మీ జావా స్క్రిప్ట్ ఇంత ప్రోగ్రామ్ అసలు ఎవరైనా కనిపిస్తున్నా? CSS వచ్చి కనిపిస్తుంది చెప్పండి. ఏది కనిపిస్తుంది మీకు ఫ్రంట్ ఎండ్ యూజర్కి? వాట్ ఎండ్ యూజర్ కెన్ సీ? ఫైనల్లీ HTML CSS they can enjoy only front end, they can't enjoy the back end. Correct? So you people need to more concentrate on front end environment, right? So little or more, if you are going to write the logic, అంటే ఇప్పుడు జావా స్క్రిప్ట్ వాడుతున్నారు, రియల్ వద్దాం, రియల్ టైం వచ్చేద్దాం. ఎవరైనా జావా స్క్రిప్ట్ వాడుతున్నారు రియల్ టైం మీరు అన్నారా? చెప్తాను, చూపిస్తాను, చెప్పండి. అది చూసి ఎవరైనా జావా స్క్రిప్ట్ వాడుతున్నారు రియల్ టైం ఎవరైనా? సయ్యద్ మీరు విన్నారా? ఎవరైనా వింటే ఒకసారి చెప్పండి. సార్ సో కంపెనీ జావా స్క్రిప్ట్ వాడుతుంది కదా సార్, విన్నారా? ఎవరైనా సరే. మరి జావా స్క్రిప్ట్ మీరు కంపెనీస్ వాడలేదు కదా? రైట్. ఐడి సెలెక్టర్, అయ్యో ఎవరు? సమ్రీన్ ఐడి సెలెక్టర్ కదా అది. ఐడి సెలెక్టర్, క్లాస్ సెలెక్టర్ మర్చిపోయారా? హ్యాష్ ఎందుకు వాడుతున్నారు, డాట్ ఎందుకు వాడుతుంది, ప్రశ్న డౌట్ మీకు. ఓ మై గాడ్, చదవాలి చాలా జాగ్రత్తగా. నేను ఎక్కడో అనుకున్నాను, మన ఎక్కడో ఊహించుకున్నాను నేను. రైట్. రీసెంట్ కంపెనీలో జావా స్క్రిప్ట్ అడిగారు అంటున్నారు, అంటే జావా స్క్రిప్ట్ ప్రోగ్రామ్ అయిందా? వాళ్ళ ఉద్దేశం ఏంటి? కనీసం మీకు జావా స్క్రిప్ట్ వస్తే వాడు ఎవరు నేర్పుకుంటాడు, అదవుతుందా? బట్ కనీసం మీకు జావా స్క్రిప్ట్ వస్తే వాడు ఎవరు నేర్పుకుంటాడు, అంతే కదా విజయలక్ష్మి? జావా స్క్రిప్ట్ కూడా రాదనుకోండి, ఏం చెప్పండి. జావా స్క్రిప్ట్ 100 ఫ్రేమ్వర్క్ ఉన్నాయి, మోర్ దెన్ 100 ఉన్నాయి. మీకు జావా స్క్రిప్ట్ మీకు జావా స్క్రిప్ట్ నేర్పాలంటే చాలా కష్టం. మళ్ళీ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఆల్రెడీ జావా స్క్రిప్ట్ వచ్చిన రిమైనింగ్ ఫ్రేమ్వర్క్స్ వెరీ సింపుల్ టు లెర్న్. అదే కదా, సేమ్ ఎక్కడికి వెళ్ళిన HTML CSS జావా స్క్రిప్ట్ ఎవరిది, అంతే కదా, రైట్. సో జావా స్క్రిప్ట్ ఈస్ అ లాజికల్ పార్ట్. ఇప్పుడు మనకి హెడ్ సెక్షన్, బాడీ సెక్షన్ వచ్చినప్పుడు HTML డాక్యుమెంట్ మనకి ఎన్ని సెక్షన్స్ ఉన్నాయని చెప్పాను. HTML డాక్యుమెంట్ మనకి ఎన్ని సెక్షన్స్ ఉన్నాయని చెప్పాను. JS లో ట్రెండింగ్ ఫ్రేమ్వర్క్ ఏముంది ఇప్పుడు? నోట్ JS ఉంది, రియాక్ట్ ఉంది. కమాన్, HTML డాక్యుమెంట్ లో మీకు ఎన్ని చెప్పాను? హౌ మెనీ? HTML డాక్యుమెంట్, రైట్. 3 సెక్షన్స్ ఉన్నాయి. వర్షన్ ఇన్ఫర్మేషన్, హెడ్ సెక్షన్, బాడీ సెక్షన్. కరెక్ట్ అన్నారు. హెడ్ సెక్షన్, బాడీ సెక్షన్, రైట్. హెడ్ ఇది లాజికల్ పార్ట్ ఏంటి? ఈ 3 సెక్షన్ లో which one is the logical part? Which one is the logical part? Yes, head is the logical part. అవునా కదా? వాడి 10 times. 1 second guys. Yeah, tell me guys. So logical part is the head section. Head section level we are writing what are the tags commonly we are using. Head section level what are the tags commonly we are using? Title, small delay. Wait please, wait please.
Yeah, small problem, don't think anything. Thank you for supporting. Okay, right. So header section, body section, 1 second, my dears, 1 second. Right. Okay. Now, so thank you. Everybody's there now. Right. మనం హెడ్ సెక్షన్ కదా, హెడ్ సెక్షన్ లో ట్యాక్స్ అనుకున్నాం. సో రెగ్యులర్ రీజన్ అవుతుంది. రైట్, బాడీలోకి వచ్చాం. సో ట్యాక్స్ అనేది హెడ్ లేకుంటాయా, బాడీ లేకుంటాయా? వేర్ ట్యాక్స్ ఆర్ మోర్ ఎగ్జిస్టెడ్ జనరలీ? వేర్ ట్యాక్స్ ఆర్ మోర్ ఎగ్జిస్టెడ్ జనరలీ? Come on. రైట్. సో బాడీలో ఎక్కువ ట్యాక్స్ ఉంటాయి. సో బాడీ విజువలైజేషన్ ఎక్కువ, కానీ లాజికల్ పార్ట్ అంతా కూడా వెబ్ ఎక్కడ రాస్తాము? హెడ్ లో రాస్తాం. చూడండి, మీకు నేను చూపిస్తాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రాశారు కదా, మనకి హెడ్ లో ఇక్కడే డిక్లేర్ చేస్తాం. మీరు ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ యూ ఆర్ గోయింగ్ టు రైట్ ద స్క్రిప్ట్ ఇక్కడ రాస్తాం కదా, అవునా కదా? సో యూ ఆర్ గోయింగ్ టు రైట్ ద స్క్రిప్ట్, వేర్ యూ ఆర్ గోయింగ్ టు రైట్ హియర్ ఓన్లీ. సో హెడ్ లెవెల్ లో రాస్తాం. సో యూ ఆర్ గోయింగ్ టు రైట్ ద స్క్రిప్ట్, సారీ, రైట్ ద స్క్రిప్ట్ హియర్ ఓన్లీ. యూ వాంట్ టు రైట్ ద స్టైల్, సో యూ వాంట్ టు రైట్ ద స్టైల్ హియర్ ఓన్లీ. సో స్టైల్ ఆల్సో యూ ఆర్ రైటింగ్ హియర్ ఓన్లీ. Observe it. Can we write like that? Right side and left? Is it correct? Perfect. Not correct. It is a perfect. Why? Head section related all the things. What I'm speaking? Everybody can able to hear me? One by one, all the resources. Script, style, and script level, what we are giving? Type is equal to text or JavaScript we are giving. Correctly, you can try to understand. Style level, general, what you are giving? Type is equal to text or CSS. What you are giving? Right. Now we are not in JavaScript. I'm showing to you. I'm revising you. HTML లోను CSS లోను ఇప్పుడు ఏం చేసుకున్నామో revise చేస్తాం. కొంతమంది అడుగుతారు revise చేయండి అని చెప్పి. Is it okay for you? Revise చేయమంటారా? డైరెక్ట్ JavaScript ఇవ్వను. మీ చాయిస్. S means JavaScript చూద్దాం. Let's revise చేయండి అంటే revise చేద్దాం. మైండ్ డైరెక్ట్ JavaScript. గ్రిడ్లు అవన్నీ కూడా వస్తాయి. బూట్స్ట్రాప్ లో వస్తాయి. CSS అడ్వాన్స్ బూట్స్ట్రాప్ లో వస్తాయి. గ్రిడ్ సిస్టమ్ మెకానిజం అంతా కూడా బూట్స్ట్రాప్ లో వస్తుంది. డోంట్ వరీ. ఓకేనా? ప్రతి టాపిక్ వస్తుంది. టూల్ టిప్స్ కూడా వస్తాయి బూట్స్ట్రాప్ లో. దేవేందర్. ఎవ్రీ టాపిక్. ఓటింగ్ పెట్టిన అందరూ రివైజ్ అంటారు. ఓటింగ్ లో ఎవరిబడి సేయింగ్ రివైజ్ అందరూ కూడా రివైజ్ అంటారు. సో జేఎస్ మొదలు పెడదాం. జేఎస్ ఏదైనా పర్లేదు. ఈ ఓటు దేనికి? వెరీ గుడ్. 90% people are saying revise. Yes, I'm going to revise all the resources. Right. So ఎలా రిజైన్ చేసుకుంటూ వెళ్తున్నాను చూడండి. వినండి జాగ్రత్తగా. ఓటింగ్ లో తేలింది ఏమంటే రీజన్ అన్న. ఎస్, టైం అప్ లేదు. వినండి. ఓకేనా? యా. సో ఆల్ ద రిసోర్సెస్ యు ఆర్ గెటింగ్ హియర్. కరెక్ట్. మీ రిసోర్సెస్ అన్ని వస్తున్నాయి. యు ఆర్ డూయింగ్ ద థింగ్స్ హియర్. ఫైన్. హెడ్ లోను బాడీలో మీకు అంతా ఉంది. మీకు హెడ్ లో టైటిల్ ట్యాగ్ ఉంది కదా, ఎవరైనా వాడారా? టైటిల్ ట్యాగ్ ని మీరు సెలెక్టర్ కింద వాడారా? టైటిల్ ట్యాగ్ ని సెలెక్టర్ కింద ఎవరైనా వాడారా? పనిచేసిందా, పనిచేయలేదా? టైటిల్ ట్యాగ్ ని సెలెక్టర్ కింద ఎవరైనా వాడారా? పనిచేసిందా, పనిచేయలేదా? పనిచేయలేదు. ఎందుకు పనిచేయలేదు చెప్పండి. రీజన్. వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్ దట్? వై ఇట్ ఇస్ నాట్ వర్కింగ్? ఎస్, టైటిల్ అని చెప్పాను మీకు. హెడ్ లెవెల్ లో ట్యాగ్స్ మనకి పని చేయవు. హెడ్ లెవెల్ ట్యాగ్స్ నెవర్ వర్క్ యాజ్ ఎ సెలెక్టర్. హెడ్ లెవెల్ ట్యాగ్స్ నెవర్ వర్క్ యాజ్ ఎ సెలెక్టర్. ప్లీజ్ రిమెంబర్ దిస్ వర్డ్. హెడ్ లెవెల్ ట్యాగ్స్ నెవర్ వర్క్ లైక్ ఎ సెలెక్టర్. సెలెక్టర్ మనకి ఎప్పటికీ పని చేయదు. ఓకేనా? గుడ్. కమ్ టు బాడీ లెవెల్ ట్యాగ్స్, ఆల్ ఆర్ వర్కింగ్. ఎవరైనా బాడీలో ఉన్నటువంటి టెక్స్ట్ ఏరియాను సెలెక్టర్ కింద వాడారా వరకు? వాడకపోతే వాడు ఎగ్జాంపుల్ చేసి చెప్పండి. ఏమన్నా నేను ఏ ట్యాగ్ మాట్లాడాను? విచ్ ట్యాగ్ ఇస్ పుట్ రైట్ నౌ? టెక్స్ట్ ఏరియా ట్యాగ్. కరెక్ట్. ఏమన్నాను? టెక్స్ట్ ఏరియా. mark tag is there and okay, then the text area, I'm talking about the text area tag. What is the text area speciality it is giving? Right guys, all these words. మల్టీ లైన్ టెక్స్ట్ బాక్స్, సింగిల్ లైన్ టెక్స్ట్ బాక్స్. ఒక్కసారి మీరు సెలెక్టర్ కింద టెక్స్ట్ ఏరియా వాడిన చెప్పండి. ఓకేనా? సెలెక్టర్ కింద టెక్స్ట్ ఏరియా వాడిన ప్రోగ్రామ్ రాయండి కంపల్సరీ. ఓకేనా? యూనిట్ ఎవ్రీబడి. దిస్ టాస్క్ ఇస్ ఫర్ ఎవ్రీబడి. రైట్. ఆల్మోస్ట్. సో రేపు రివిజన్ ఒక అజెండా ప్రిపేర్ చేస్తాను. రేపు రివిజన్ ఒక అజెండా ప్రిపేర్ చేసి త్రూ దట్ అజెండా ఫస్ట్ ఏం చేస్తారంటే వెబ్ బేసిక్స్, HTML బేసిక్స్, HTML అడ్వాన్స్, CSS బేసిక్స్, CSS అడ్వాన్స్, వన్ బై వన్ ఆల్ ద రిసోర్సెస్. రేపు అయితే కంపల్సరీ కంప్లీట్ రివిజన్ అండి మీకు. ఓకే, రోజు డిస్టర్బ్ జరిగింది. ఓకే, సో మై సన్ ఇస్ ఇన్ అనదర్ లొకేషన్ ఈవెంట్, సో ఈస్ కీప్ ఆన్ కాలింగ్. దేర్ ఇస్ లిటిల్ బిట్ డిస్టర్బ్. డోంట్ వరీ. ఓకే, ప్లీజ్ సారీ. So you people need to understand that one very clearly. Tomorrow completely the revision part is available here, and the revision part is, right. So all the part completely we need to work out. Okay na? So these are the resources. First important manaki enta chadivina kada chadivindi enta varaku manaku adhamayina chala important.
రైట్. ఓకే. సో ఇంకేమైనా డౌట్ అడగండి. మీరు డౌట్ ఏమైనా టెక్స్ట్ ఏరియా సెలెక్ట్ వర్క్ అయ్యింది. వెరీ గుడ్. వర్క్ అవుతుంది. బట్ యూ కెన్ యూస్ రోస్ కాలమ్స్ వెంకటేష్ ఓకే. హూ డజంట్ హ్యావ్ ఎనీ డౌట్స్ థాంక్ యూ కెన్ యూ టుమారో కంప్లీట్ రివిజన్ ఫర్ ఓన్లీ థాంక్ యూ ఫర్ సపోర్టింగ్ రైట్. టుమారో రివిజన్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే మోస్ట్ ప్రాబబ్లీ ఫ్రైడే ఆన్వర్డ్స్ వి ఆర్ గోయింగ్ టు సీరియస్లీ జావాస్క్రిప్ట్. రేపు ఇంటర్వ్యూ కోసం డిస్కస్ చేస్తాను. HTML CSS ఇంటర్వ్యూస్ ఆల్సో డిస్కస్. సర్వర్ ప్రాబ్లం మళ్ళీ ఒకరికేనా ఇంకా లైవ్ సర్వర్ ప్రాబ్లం అంట మళ్ళీ ఓకేనా. ఓకే మళ్ళీ రేపు ఒకసారి తీసుకుందాం. ఫ్రైడే సెషన్ గురించి ఫ్రైడే ఉండదు వెంకటేష్. సాటర్డే సండే ఇస్ ఫెస్టివల్ ఐ థింక్. ఫెస్టివల్ సండే కదా. ఫెస్టివల్ సండే సాటర్డే సెషన్ ఉండదు. ఎవరు రారు. ఓకే టైం వేస్ట్ చేయదు వెంకటేష్. టైం చాలా ఇంపార్టెంట్. సెషన్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే రివిజన్ కూడా మనకు జరుగుతుంది. ప్లస్ ఆ సెషన్స్ లో అర్థం చేసుకోండి. పోస్ట్ పోన్ చేసుకోవద్దు. ఎవ్రీ 1 అవర్ ఇస్ వెరీ వాల్యూ. మనం అనుకున్న టైం పర్ఫెక్ట్ గా మంచి సబ్జెక్ట్ తోటి రియల్ టైం ప్రాజెక్ట్ తోటి ఆన్ టైం అవ్వాలి. పీడిఎఫ్ అన్ని ప్రిపేర్ చేసి రెడీ పెట్టాను. పీడిఎఫ్ పంపిస్తాను. నో ప్రాబ్లం. ఓకే వెరీ గుడ్ థ్యాంక్ యూ. ఏం డౌట్ మళ్ళీ చెప్పు. థ్యాంక్ యూ వెరీ గుడ్ శ్రీకాంత్. యూ చెక్ ఆల్రెడీ నైస్. గుడ్ గుడ్. సారీ. గూగుల్ టాస్క్ లో సర్చ్ బాక్స్ గూగుల్ లో బాగా వస్తుంది. వెరీ గుడ్ నైస్ నైస్. మురళీకృష్ణ టెక్స్ట్ చేయాలి కరెక్ట్గా రాయమని అంతే రామలింగ నథింగ్ ఇస్ దేర్. ఎప్పటికి బూట్స్ అయిపోతాయి చూద్దాం. 35 సెషన్స్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. అప్పటికి బిడ్జెట్స్ బూట్స్ వస్తాయి కదా వెంకటేష్. బూట్స్ లో ఉన్న బిడ్జెట్స్ మరి ఇక్కడ ఏదైతే కవర్ అవ్వట్లేదు అన్ని కూడా బూట్స్ ఇక్కడ చెప్పట్లేదు. 2 టైమ్స్ రీజన్ అవసరం లేదు వెంకటేష్. ఓకేనా డోంట్ వరీ దేర్ ఇస్ మ్యాప్ ఇస్ దేర్ ఫర్ us విల్ గో విత్ దట్. ఐల్ టేక్ కేర్ అబౌట్ ఆల్ ద రిసోర్సెస్ డోంట్ వరీ ప్లీజ్. నేను చెప్పేది మీరు ప్రాక్టీస్ చేయించాలంటే. ఎస్ ఐ రిమెంబర్ ఎవ్రీథింగ్ వెంకటేష్. మీరు చెప్పిన ప్రతి వర్డ్ నాకు గుర్తుంది. వెరీ గుడ్. ఐడి వర్సెస్ క్లాస్ ఒకసారి సో డెఫినెట్గా రాజశేఖర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మీకు అలా ఒప్పుకుంటేనే అప్పుడు వస్తాయి మరి. గుడ్ నైట్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బాయ్ ఎవ్రీవన్. ఎస్ గుడ్ నైట్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. ఎనీ మోర్ క్వశ్చన్స్ ఫర్ మీ. థ్యాంక్ యూ. క్వశ్చన్స్ ఉంటాయండి. వాట్ ఎవర్ వన్ ఫుల్ ఫంక్షనింగ్ వెబ్సైట్ క్రియేట్ చేయాలంటే ఏ ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఉండాలి? ఫుల్ స్టాక్ కంప్లీట్గా మహేష్. జావా కానీ పైథాన్ కానీ. వెరీ గుడ్ థ్యాంక్ యూ వంశీ. ఇస్ వర్కింగ్ ఫైన్. ఓకే నో ఇష్యూ. రైట్. సార్ కీ ఫ్రేమ్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. షూర్ డెఫినెట్గా. రీజన్ వచ్చిన అడగండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.